ఈ నడుమ గెట్ టుగెదర్ అనే పార్టీలు జోరుగా నడుస్తున్నాయి. పార్టీలు అంటే ఏం గుర్తనకుండ్రి. గెట్ టుగెదర్ పార్టీ అంటే చిన్నప్పుడు కలిసి చదువుకున్నోళ్ళంతా ఇప్పుడు మళ్ళా ఒక్క రోజు కలుసుకున్నాడు అన్నట్టు. పాత రోజులకు పోయి అప్పటి ముచ్చట్లు యాదికి తెచ్చుకున్నాడు అన్నట్టు. హాగు అట్లా పెట్టిన పార్టీ ఎట్లా కొంపలు ముంచిందో చూడుండ్రి. సంబురానికి పోతే సావెదురైంది అన్నట్టే ఉన్నదట. ఇగో ఈ అన్న కుటుంబం ముచ్చట. తన భార్య 10వ తరగతి చదివినోళ్ళంతా కలుసుకుంటున్నామని చెప్తే సంబురపడుతుంది కదా అని పంపించిండట. హాగు అదే 3 పానాలు తీసి 4వ పానం నడిమిట్లు ఉండే తట్టి వేసింది. చెన్నయ్య అనే ఇతగాడి భార్య రజిత 3 పిల్లలతోని సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ అనే ఊర్లో ఉంటున్నారట. భార్య రజిత ఎప్పుడో 30 ఏళ్ల కింద కలిసి చదువుకున్నోళ్ళ గెట్ టుగెదర్ పార్టీకి పోయిందట. ఆడ కలిసి చదువుకున్న ఓ మనిషికి దగ్గర అయిందట. అతగాడు కలిసే వరకు మొగన్ని మర్చి వాని మాయల పడి ఒళ్ళె వాలిపోయిందట. 45 ఏండ్ల రజితకు ఏం పోయే కాలమో తెలియదు గాని వానితోనే కలిసి బతకాలని నిర్ణయం తీసుకున్నదట. సిగ్గులేని పనులు చేసుడే గాక కడమ బతుకు మొత్తం వానితోనే ఉండాలని కట్టుకున్నోని పేగు తెంచుకొని పుట్టిన 3 పిల్లలను కడదేర్చే ఉపాయం చేసిందట. దానికోసం రాత్రి పెరుగన్నంలో విషం కలిపి పిల్లలకు పెట్టిందట. మొగన్కి కూడా పెట్టేదట. కాని భర్త క్యాన్ వాటర్ ఇంటింటికి తిరిగి పోసే ట్యాంకర్ నడిపే పని మీద పోయిందట. అట్లా బతికిపోయిండు. మొగుడింటికి వచ్చేసరికి ఏం జరిగిందో చెప్తున్నాడు. ఇనుండ్రి. ఇన్నరా మొగుడింటికి వచ్చే వరకు ఏం ఎరగనట్టేవా అన్నదట. మధ్యరాత్రి లేచి కడుపు నొప్పి అని వగలేడిపి ఏడ్చిందట. ఆస్కార్ యాక్టింగ్ చేసిందట. నిజమే అనుకుని భర్త భయపడి నాకు ఒక్కరిని కాక ఏడిస్తే మా అబ్బాయిని పోయి బాబు పక్కన వాళ్ళని అని చెప్తామని లేపిన. మా అబ్బాయిని లేపితే మా అబ్బాయి అప్పటి వరకు చనిపోయే ఉన్నాడు. ఇంకొక అబ్బాయిని కూడా పట్టించేసాను. ఆ అబ్బాయి కూడా బిగ్గరైపోయాడు. అమ్మాయి దగ్గరికి వచ్చాను. అమ్మాయి కూడా బిగ్గరైపోయింది. ఇన్నరా అప్పటికే 3 పిల్లలు చచ్చిపోయి బిగ్గరయ్యిండ్రట. దాని చేతులకు జట్టలు పుట్ట కన్న బిడ్డలని ఎట్లా చంపాలనిపించింది. గడుచుదానా నీ పాపపు చేష్టల కోసం పసికండ్లను చంపుతావా గయ్యాలదానా. ఆ పెరుగన్నం పెడుతుంటే పిల్లలు తల్లి ప్రేమ అనుకున్నారు కావచ్చు గాని నువ్వే వాళ్ళ పాలిట ఎమకింకరి అనుకోలేదు కావచ్చు. పిల్లలు చచ్చిపోయి తనకేం కాకుంటే అనుమానం వస్తుందని విషం కలిపిన అన్నం కొద్దిగా తిని చచ్చిపోతున్నట్టు యాక్టింగ్ చేసిందట వగలాడి. ఈ ముచ్చట తెలిసిన చుట్టుపక్కల జనాలు 45 ఏండ్లల్లా నీకు ఇంకో మొగుడు కావాల్సి వచ్చిందానే, బంగారమ్మ సోంటి 3 పిల్లలను పొట్టన పెట్టుకున్నావు కదనే దరిద్రపుదానా అని తిడుతున్నారట. పాపం కదా. ప్రతిపక్షాలు, వామపక్షాలు, విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, చిన్న పిల్లలు, సినిమా స్టార్లు, సామాజిక కార్యకర్తలు, పర్యావరణవేత్తలు ఇట్లా ఎంతమంది చెప్పినా వినకుండా హెచ్సియు అడవిని ఆగం చేసినాయి బుల్డోజర్లు. సర్కారు ఎవ్వల మాట చెవిన పెట్టలేదు. అందుకే ఇప్పుడు ఏకంగా హైకోర్టే ఆర్డర్ వేసింది. అవును, అడవి విధ్వంసం మీద హైకోర్టు హై రేంజ్ లా సర్కార్ను సుత్తెతోని నెత్తి మీద కొట్టినంత పని చేసింది. అర్జెంట్ గా షెట్లను తీసేసే పనులు ఆపుండ్రి అని ఆర్డర్ వేసింది. రేపు అసలైన తీర్పు ఇస్తుందా లేదా అనేది మనకు తెలియదు గాని ఈ ఒక్కరోజు చిన్న షీపురు పుల్ల కూడా హెచ్సియు అడవిలో షిటుక్కు మనొద్దని ఖరాఖండిగా చెప్పిందట. అంతకు ముందు సర్కార్ తరపున వాదించిన వకీల్ సాబ్ హైదరాబాద్ లో ఉన్న గోల్ఫ్ ఆటలాడే జాగలలో కూడా నెమలు తిరుగుతాయి, వన్యజీవులు వస్తాయి, ఆయనంత మాత్రాన అది అడవి అవుతుందా అని గూగుల్ ఫోటోలు చూయించి హెచ్సియు భూమి అడవి కాదు అని నిరూపించే ఉపాయం చేసిండట. వట ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థలు హెచ్సియు భూమిని అక్కడి చెట్లను వన్యప్రాణులను చూసి దాన్ని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని హైకోర్టును కోరిండ్రట. ఆ ముచ్చట మీద వాదించి ఒక్కరోజు సర్కార్ పనులను ఆపగలిగిందట. దీనితోని శంగున ఎగిరి దునికే లేడి కూనలు ఒక్కరోజు ఊపిరి పీల్చుకున్నట్టు అయ్యింది. ఏడ్చినట్టు అరిచే నెమళ్ళ అరుపులు ఆగినట్టు అయింది. మూగబోయే కోయిల రాగాలు తీయగా వాడుకునే తట్టు అయ్యింది. ఒక్కరోజే కాదు, ఎల్లకాలం మేము ఇక్కడనే ఉండి మా బతికేదో బతికేటట్టు చూడుండ్రి అన్నట్టు దీనంగా చూస్తున్నాయట కోర్టు తీర్పు తెలియని మూగజీవులు. ఇదిట్లుంటే బుల్డోజర్ల సప్పుడు కూడా రావద్దని హైకోర్టు తీర్పునిస్తే కోర్టు తీర్పును కూడా లెక్క చేయకుండా పనులు చేస్తున్నారని విద్యార్థులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టిండ్రు. అంతకు ముందు ఎంతమంది లొల్లి పెట్టినా 1-2 రోజులలోనే అడవిని మొత్తం నాశనం పట్టియాలి అనే ఆలోచనతోని 100ల కొద్ది బుల్డోజర్లను తెప్పించింది సర్కారు. కోర్టు తీర్పు వచ్చే వరకు ఇగో గిట్ల పక్కకు పెట్టిండ్రు. పనులు ఆపమని కోర్టు తీర్పు ఇయ్యకుంటే ఈ బుల్డోజర్లన్నీ దయాల తీరుగా అడవిని కథం పట్టించేటి కావచ్చు. చూడుండ్రి సర్కార్ ఆలోచన ఎట్లున్నదో. దేన్ని లెక్క చేస్తలేదు. కింత ఘోరంగా ఏ సర్కార్ చేయలేదు అంటున్నారు హెచ్సియు భూముల లొల్లులు చూస్తున్న పబ్లిక్.